జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అని ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుస్తకం ఉంది. దాన్ని నేను తెలుగులో అనువదించాను. చేతిరాత పుస్తకంగా రాశాను. చాలామంది చదివి ఉండవచ్చు. ఒకవేళ చదవకపోతే చదవండి. అది చాలా గొప్ప పుస్తకం. ఈ ప్రపంచంలో ఎందరినో ఆలోచింపజేసిన జీవితాన్ని ఎట్లా జీవించాలి అనే కాంటెక్స్ట్ ఇచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక గ్రంథం కింద లెక్క. దాన్ని రాసింది రిచర్డ్ బాక్. సో రిచర్డ్ బాక్ రాసిన ఆ పుస్తకం చదివిన తర్వాత కొంతకాలానికి పుస్తకాలు బాగా చదివే మిత్రుడితో నేనున్నప్పుడు అతను అన్నాడు, అతను రాసిన ఇంకొక పుస్తకం ఉంది, అది కూడా చదువు అంటే ఏమిటదని అడిగితే ఇల్యూషన్స్ అని చెప్పాడు. వెంటనే ల్యాండ్ మార్క్ అనే బుక్ స్టాల్కి వెళ్ళి ఇల్యూషన్స్ అనే బుక్ కొనుక్కొని చదివాను. సో అది చాలా పెద్ద పుస్తకం, నావెల్ అది. అందులో కూడా చాలా గంభీరమైన ఆధ్యాత్మిక రహస్యాలు ఉంటాయి. ఆ జీవితాన్ని ఎట్లా జీవించాలనే కాంటెక్స్ట్ ఉంటుంది. నావెల్గా కనిపిస్తున్న సటిల్గా లైఫ్ ఎసెన్స్ని ఆ క్యారెక్టర్స్ ద్వారా చెప్పిస్తాడు. అందులో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఉంటుంది, షిమోడా. సో ఆ పుస్తకం పేరు ఏంటంటే ఇల్యూషన్స్, ద అడ్వెంచర్స్ ఆఫ్ రిలక్టెంట్ మెస్సయ్యా అని. చాలా అద్భుతమైన విషయాలు అందులో చెప్తాడు. సో ఆ పుస్తకం యొక్క సారాన్ని నేను ఒక 5-10 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆసక్తి ఉన్న వాళ్ళు చదువుదురు కానీ, ఓకేనా. సో ఆ పుస్తకం ఎసెన్స్ ఏంటంటే, మన జీవితాన్ని పరిమితం చేసేది ప్రపంచం కాదు, ప్రజలు కాదు, కుటుంబ సభ్యులు ఎవరు కాదు, మనకున్న గుడ్డి నమ్మకాలు. మనిషి తనకు తానే గోడలు కట్టుకుంటాడు. ఇది కష్టం, నేను చేయలేను, జీవితం అంటే ఇలాగే ఉండాలి. ఈ నమ్మకాలు తన జైలుగా మారుతుంది. అందుకని ఆ జైలు గోడల్ని బద్దలు కొట్టుకొని ఒకసారి ఆకాశంలో ఎగురు. సో రిచర్డ్ బాక్ పుస్తకాలు ఉన్న బ్యూటీ ఏంటంటే, స్వతహాగా అతను పైలట్. అందుకని ఆయన రాసిన అన్ని పుస్తకాల్లో విమానము, అట్లాగే ఎగరడము, అట్లా ఆకాశాన్ని చుంబించడం అనే అంశాలు ఆయన వ్యక్తపరిచాడు. సరే, ఒకసారి ఊహించుకుందాం, మనకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పించారు? ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏది తినాలి, ఎలా తినాలి, ఏది సాధ్యము, ఏది అసాధ్యము, ఏది మనది, ఏది వేరే వాళ్ళది. ఇట్లా ఇవన్నీ విని 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 ఒక డీప్ రూటెడ్ కండిషనింగ్స్తో మనం ఒక మ్యాప్ తయారు చేసుకున్నాం. ఆ మ్యాప్కి అనుగుణంగా వెళ్తున్నాం మనం. ఇప్పుడు రిచర్డ్ బాక్ ఒక ప్రశ్న అడుగుతాడు, ఏదైతే నువ్వు మ్యాప్ తయారు చేసుకున్నావో అది నిజమా, లేకపోతే నువ్వు నమ్మిన ఒక ఇల్యూజనా? ఈ పుస్తకంలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది, డొనాల్డ్ షిమోడా. అతను ఒక మెస్సయ్య. మెస్సయ్య అనే పదం వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ప్రజల యొక్క జీవన విధానాన్ని మార్చడానికి వాక్కుని ఆధారంగా చేసుకొని భూమి మీద సంచరించిన వాడు మెస్సయ్య. కానీ ఆశ్చర్యం, ఈ పుస్తకంలో అతను ఎవరికి గురువు కాదు, ఏ మతాన్ని స్థాపించలేదు. కానీ అతను ఎదుటి వ్యక్తిని తన చేష్టల ద్వారా మేలుకొల్పడానికి వచ్చినవాడు. ఒక దేవదూత అనుకోండి. అతను చెప్తాడు, ప్రతి మనిషిలో అసాధారణమైన శక్తి ఉన్నది, కానీ అతను తన భయాలతో దాన్ని మర్చిపోయాడు. ఎప్పుడైతే నేను ఇది చేయలేను అని నువ్వు అంటూ ఉంటావో, మెల్లగా అది నిజమవుతుంది. ఆ తర్వాత నేను పర్సనల్గా రియలైజ్ అయిన విషయాలు ఇందులో చాలా రాయబడ్డాయి. ఆ రోజుల్లో నేను చాలా సెలబ్రేట్ చేసుకున్నాను. అరే, ఇలాగే ఆలోచించే వాళ్ళు ఉన్నారు, నా అలాగే ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నేను ఒక కొత్త సంబంధాన్ని నేను భూమి మీద ప్రతిపాదించాను. రక్త సంబంధం కంటే ఉన్నతమైనది గాలి సంబంధం. నావన్నీ గాలి సంబంధాలు. గాలి పీల్చే ప్రతి ఒక్కరితో నాకు సంబంధం ఉంటుంది. సో రక్త సంబంధం వెరీ లిమిటెడ్, గాలి సంబంధం అన్లిమిటెడ్. ఇప్పుడు వసుదైక కుటుంబం అనేది రక్త సంబంధాన్ని ఆధారం చేసుకుంటే ఎప్పటికీ మేనిఫెస్ట్ కాదు, గాలి సంబంధం వల్ల మేనిఫెస్ట్ అవుతుంది. సో రిచర్డ్ బాక్ అంటాడు, ద బాండ్ దట్ లింక్స్ యువర్ ట్రూ ఫ్యామిలీ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద బ్లడ్ బట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ జాయ్ అంటాడు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళతో ఏర్పడ్డ సంబంధము నిజమైన సంబంధము తప్ప నువ్వు ఒక ఇంట్లో పుట్టినందుకు, ఒక రకమైన బ్లడ్ లైన్ ఉన్నందుకు కాదు అంటాడు. ఈ పుస్తకాల్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. అతను ఒక విమానం నడుపుతాడు, పాతది. సో ఆ పాత విమానం నడుపుతున్న వ్యక్తితో నేరేటర్ అడుగుతాడు, రిచర్డ్ బాకే అడుగుతాడు అనుకుందాం, సో మనిషి ఎందుకు ఇంత బాధపడుతున్నాడు? అప్పుడు షిమోడా జవాబిస్తాడు, ఎందుకంటే అతను తన ఆలోచనలు నిజం అనుకుంటున్నాడు కాబట్టి. అంటే నేరేటర్ అడుగుతాడు, అంటే సమస్యలు నిజం కావా? అప్పుడు షిమోడా అంటాడు, వర్షం నిజమే, కానీ నేను తడవకూడదు
అన్న ఆలోచన, ఆ ప్రతిఘటన వల్ల బాధ కలుగుతుంది. మరి భయం, భయం అంటే భవిష్యత్తును ఊహించి ప్రస్తుతాన్ని కోల్పోవడం అని చెప్తాడు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఎందుకు జీవించలేరు అని అడిగితే, ఎందుకంటే వాళ్ళు పంజరానికి అలవాటు పడ్డారు. జీవితానికి అసలు అర్థం ఏమిటి అంటే, నీ ఉన్నావని నువ్వు గుర్తుపెట్టుకోవడం. మిరాకిల్స్ ఉన్నాయా అని అడిగితే, నీ యొక్క లిమిటేషన్స్ని గుర్తించు, అక్కడే ఉండిపోకు. అప్పుడు ప్రతిక్షణం మిరాకిల్ అవుతుంది. వర్తమానంలో ఉండటానికి మించిన మిరాకిల్ లేదంటాడు. గురువు అవసరమా అంటే, గురువు ద్వారం చూపిస్తాడు, నడవాల్సింది నీవే. చివరికి మనిషి ఏం తెలుసుకోవాలి అంటే, స్వేచ్ఛ ఒకరు ఇచ్చేది కాదని, నీకు కనపడని రెక్కలున్నాయని, అవి ఉపయోగించి నీవే ఎగరాలని తెలుసుకోవాలంటాడు. ఈ పుస్తకంలో ప్రయాణికుల్ని ఎక్కించుకొని వెళ్ళే ఒక విమానాన్ని అతను నడుపుతూ ఉంటాడు. ఆ విమానం గురించి ఒక చర్చ వస్తుంది. అది చాలా పాతది, యాన్షియంట్. ఈ పాత ఎయిర్ప్లేన్ ఎందుకు వాడుతున్నావు అంటే, ఇది బేసికల్గా ఒక వస్తువు కాదు, ఇది నన్ను నేను గుర్తు చేసుకోవడానికి ఒకటి. ఏం గుర్తు చేయడానికంటే, ఆకాశం ఎప్పుడు తెరిచి ఉంటుంది. నా విమానం పాతదే, కానీ అది నిత్య నూతనమైనది. నిరంతరము కండిషన్లో ఉంచుతాను, అట్లా ఎరుకగా ఉంటానని చెప్తారు. చాలామంది దగ్గర కొత్త విమానం ఉండొచ్చు, కానీ కొద్ది రోజుల్లో అది వాడని కారణంగా, దాని పట్ల అవగాహన లేని కారణంగా అది పాత పడిపోవచ్చు. సో నేరేటర్ అడుగుతాడు, ఈ ప్లేన్ చాలా సాధారణంగా ఉంది అంటే, అప్పుడు మనిషి యొక్క ఆత్మ కూడా ప్రశాంతత, హాయి, ఆనందం, నిష్కామకర్మ ఇవన్నీ సాధారణంగానే ఉంటాయి. ఇప్పుడు నువ్వు గాల్లో ఎగురుతావు కదా, ఏమనిపిస్తుంది అని అడిగితే, సమస్యలన్నీ చిన్నగా కనిపిస్తాయి. ఎత్తుకెళ్తున్న కొద్దీ నీవెంత లిమిటెడ్, నువ్వెంత చిన్నవాడివి, ఇంత చిన్న జీవితంలో ఇంత పెద్ద సమస్యలు మనసులో మోసుకొని సఫర్ అవ్వకూడదని తెలుస్తుంది అంటాడు. ఈ ప్లేన్ నీకేం నేర్పించిందంటే, ప్లేన్ ఎంత పెద్దదైనా, కొత్తదైనా, చిన్నదైనా ఎగరాలంటే నేలను వదిలిపెట్టాలి, కానీ తిరిగి నేల మీదకి రావాలి. ఇప్పుడు మీరు చెప్పేదంతా ప్లేన్ గురించా, విమానం గురించా, లేదా జీవితం గురించా అంటే, రెండూ ఒకటే. సో ఇలా ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్లు ఈ పుస్తకంలో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి. సో ఈ పుస్తకం మనిషికి ఒక కొత్త మతాన్ని ఇవ్వదు, ప్రశ్నలు ఇస్తుంది. నువ్వే ఆలోచించుకో అని చెప్తుంది. ఒక సరైన అవగాహన క్రియేట్ చేసుకో అని చెప్తుంది. నీ పరిస్థితులకు బానిస కావద్దని చెప్తుంది. నీ ఆలోచనలు సరిగ్గా చేస్తే నువ్వు నిర్మించుకునే ప్రపంచం బాగుంటుంది, ఆ ప్రపంచంలో స్వేచ్ఛ ఉంటుందని చెప్తుంది. స్వేచ్ఛ ఒకరు ఇచ్చేది కాదు, అది బయట లేదు, లోపల ఉందని చెప్తుంది. ఈ పుస్తకంలో మిరాకిల్స్ కూడా ఉంటాయి. నావెల్ కాబట్టి గాల్లో నీళ్ళ మీద నడవటం, గాల్లో ఎగరడం ఇట్లాంటివి. కానీ దాని అర్థం ఏదో మ్యాజిక్ జరుగుతుందని కాదు, సింబాలిక్ అది. అంటే మనస్సుకు పెట్టుకున్న పరిమితులు తొలగిపోతే నీవు చాలా పనులు చేయగలవు. మనిషికున్న మొహమాటాల వల్ల, ఇన్హిబిషన్స్ వల్ల, భయాల వల్ల, మూర్ఖత్వాల వల్ల మనిషి తన్ను తాను బంధించుకుంటున్నాడు. తను ప్యాలెస్లో ఉన్న ఒక బందీ అయి ఉంటున్నాడు. ఒకడు గుడిసెలో ఉన్న స్వేచ్ఛగా ఉండవచ్చు. సో ఈ పుస్తకం ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది మనకి. అదేంటంటే, జీవితం ఒక స్కూల్ కాదు, ఒక ఆట. ఇది భారంగా మోయాల్సిన ఒక బరువు కాదు, ఒక ప్రయాణం. స్వేచ్ఛ ఎవరో ఇయ్యరు, దాన్ని నీవే గుర్తించాలి. గురువులు ఎక్కడో లేరు, నీ జీవితానికి నీవే గురువు. సరైన అవగాహన మించిన గురువు లేదు అని చెప్తాడు. సో ఇల్యూజన్ అనే పుస్తకం రిచర్డ్ బాక్ రాసింది. నీకు సమాధానాలు ఏది ఇయ్యదు, అది నీకు ప్రశ్నలు వేస్తుంది. నువ్వు నిజంగా ఎవరు? నీ భయాలు నిజమేనా? నీ పరిమితులు నిజంగానే ఉన్నాయా? అవి ఎవరు విధించారు? పోనీ ఎవరో విధిస్తే నువ్వు ఎందుకు నమ్మావు? నువ్వు జీవిస్తున్న జీవితం నిజంగా జీవితమేనా? లేదా ఆఫ్టర్ ఆల్ మనీ కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో, నీ తాత్కాలిక ఆనందాన్ని, తాత్కాలిక లాభాల కోసం నీ శాశ్వత ఆనందాన్ని తాకట్టు పెట్టావు? సో ఇల్యూజన్స్ యొక్క కోర్ ఏమిటంటే, పంజరం యొక్క తలుపు చాలా కాలం క్రితమే తెరుచుకొని ఉంది, కానీ పక్షికి బయటికి పోవాలంటే జంకుతుంది. సో సరదాగా చదవండి. నేను చదివిన మంచి పుస్తకాల్లో ఇల్యూజన్స్ కూడా ఒకటి, ద అడ్వెంచర్స్ ఆఫ్ ఎ రిలక్టెంట్ మెస్సయ్యా. ఇది కూడా తెలుగులో రాయొచ్చు, కానీ కొంచెం పెద్ద నావెల్.
సో దాని బదులు నేనే ఒక నావెల్ రాస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అట్లా నావెల్ రాయడానికి కావాల్సిన కొన్ని భూమికలు సిద్ధం చేసుకుని ఎప్పుడో పెట్టుకున్నా కానీ సరైన సమయం రావాలి. అట్లా అన్ని చేతిరాత్తో రాయలేం కదా. కాకపోతే క్రియేటివ్గా ప్రజెంట్ చేయొచ్చు, చూద్దాం ఏం జరుగుతుందో. సో మీరు కూడా ఏదన్నా రాయాలనిపిస్తే ఒక మంచి పుస్తకం రాయండి. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, నువ్వు ఎలా రాసినా కాస్త ఆర్టికులేట్ చేసి ఇస్తుంది అది. ఓకేనా? సో ఈ పుస్తకం ఈ భూమి మీద ఉన్న రకరకాల పుస్తకాల్లోకి విలువైనది, మేలిమైనది, ఒక రిఫైన్డ్ థాట్ ప్రాసెస్ని మనకిస్తుంది. తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు, మీరు ఇంగ్లీష్ చదివే వాళ్ళు చదవండి. ఒకవేళ తెలుగులో కనుకుంటే అది కూడా తీసుకొని చదవండి. సరేనా? శ్రీ సరస్వ వయసు.